మొక్కు తీర్చడం అంటే ఏమిటి? దేవుడు మొక్కు ఎలా తీర్చుకోవాలి? అసలు ఈ మొక్కు అన్నమాట ఎందుకు ప్రారంభం అయిందంటే, తరిగొండ వెంకమాంబ గారు 'వెంకటాచల మహత్యము' అని ఒక గ్రంథం రాశారు. ఆ తల్లి ఆ గ్రంథ రచన వెంకటేశ్వర అనుగ్రహంతో రాశారు. వెంకటేశ్వర స్వామివారు ఈ భూమండలం మీద అవతార స్వీకారం చేసిన తరువాత ఒకసారి లక్ష్మీదేవి ఇలా అడిగింది. ఎందుకు ఈ భూమండలం మీద మీరు కుబేరుని దగ్గర తీసుకున్న అప్పు తీర్చడం పెద్ద విషయం కాదు. ఆమె ఆదిలక్ష్మి. ఆమె తలుచుకుంటే కుబేరుని అప్పు తీర్చడం ఎంతసేపు? కాబట్టి కుబేరుని అప్పు తీర్చేద్దాం. మళ్ళీ మనం శ్రీ వైకుంఠమునకు చేరుకుందాం అన్నది. అప్పుడు స్వామివారు ఇలా వివరించారు. ఇక్కడ అప్పు తీర్చి వైకుంఠము చేరుకోవడం పెద్ద విషయం కాదు. కానీ ఇది కలియుగం. ఈ కలియుగంలో ఒక లక్షణం ఉంటుంది. పాపం అని తెలుసు. ఆ పాపం చేస్తే దాని ఫలితంగా దుఃఖం వస్తుంది అని కూడా తెలుసు. తెలిసి కూడా దుఃఖాకారమైన పాపాన్ని చేయకుండా నిగ్రహ శక్తితో ఉండలేరు మనుషులు. దానికి కారణం కలిపురుషుడే. దుఃఖమునకు పాపం కారణం అని తెలిసి కూడా పాపం చేస్తూ ఉంటే ఆ పాపం వలన దుఃఖం పొందుతున్నప్పుడు ఈ జనులు నన్ను పిలుస్తారు. వాళ్ళు పాపం చేసేటప్పుడు పర్వాలేదులే, ఏదో చెప్పారు అని చేసేస్తారు. అప్పుడు నేను అక్కర్లేదు. కానీ పాపమునకు ఫలితం వచ్చినప్పుడు వాడు గోవిందా అంటాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద ముక్కులవాడ అని పిలుస్తాడు. ఆపద అన్న మాటకి అర్థం ఏమిటంటే, మన ప్రయత్నం చేత పైకి రావడం సాధ్యం కానటువంటి ఇక్కట్టు. ఆ కష్టంలోంచి మన బుద్ధితో మనం పైకి రావాలి. ఇలా ఇరుక్కుపోయినప్పుడు ఆపద మొక్కులవాడ అని పిలుస్తాం. ఈ ఆపద నుండి నన్ను తప్పించు. మొక్కు మన శక్తి కొలది పడదాం. ఒక్కొక్కడు తలనీలాలు ఇస్తాను అంటాడు. ఇంకొకడు కొండకు నడిచి వస్తాను అంటాడు. మరొకడు స్వామి నీ హుండీలో డబ్బులు వేస్తాను అంటాడు. వీటిని మొక్కులు అంటారు. వెంకటేశ్వర స్వామి హృదయం ప్రకారం మొక్కో వ్యాపారం కాదు. అది పాపం వలన దుఃఖం వస్తుంది అని వాడు తెలుసుకోవాలి. తెలుసుకొని పరమేశ్వరుని పిలిస్తే నేను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు అని వెంకటాచలంపై ఉన్నాడు కలియుగంలో. ఎవరు ఎక్కడ నుంచి పిలిచినా నాకు వినపడుతుంది. నేను విని వాడిని ఆపదలోంచి ఉద్ధరిస్తాను. వాడు మొక్కు తీరుస్తాను. పరమ ధర్మాత్ముడు నన్ను చూడకుండా ఉండలేక, నాన్నగారిని చూడకుండా ఉండలేక వచ్చినటువంటి కొడుకు వేసినటువంటి ద్రవ్యంలో తీసుకుని ఖర్చుకి జేబులో పెట్టుకుంటాను. పాపాల వలన దుఃఖములు వచ్చి దుఃఖముల నుంచి బయటపడడానికి ఆపద మొక్కులు వాడా అని పిలిచి తీసుకువచ్చి నా హుండీలో వేసిన డబ్బు జనుల ఉద్ధరణ కొరకు వారి కోరికలు తీరడానికి పంపేస్తాను. నా పేరు మీద ఎన్నో జరుగుతున్నాయి. నిత్యాన్నదానం, ఆరోగ్య శిబిరం, చెట్లు నాటడం ఎన్ని ప్రయోజనాలు. వాటికి వెళ్ళిపోతుంది ఆ డబ్బు. అక్కడ వాడాడు మొక్కు అన్నమాట. అంటే పాపం వలన దుఃఖం వచ్చింది అని ఒకసారి తెలుసుకున్న తర్వాత ఇక వాడు పాపం జోలికి వెళ్లకుండా ఉండడం నాకు ఇష్టం. అది వెంకటేశ్వరుడి యొక్క అభిప్రాయం. మొక్కు అంటే ఆపత్కాలమునందు నువ్వు ఒక సంకల్పం చేసుకున్నావు. ఈశ్వరా, నన్ను ఈ ఆపద నుంచి బయటపడేయి. నేను ₹1 హుండీలో వేస్తాను అన్నావు. ఆపద నుంచి గట్టున పడిపోయావు. ఒకసారి ఆపద వచ్చి తీరిన తరువాత బుద్ధిని దిద్దుకోవాలి. నేను హుండీలో రూపాయి వేస్తాను అనుకున్నప్పుడు పక్కింటి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి రూపాయి ఇచ్చి పంపించకూడదు. నేను హుండీలో వేస్తాను అన్న మాటకి అర్థం నేను తిరుపతి వచ్చి అని. వెంకటాచలం వెళ్ళి స్వామిని దర్శించి, స్వామి నాకు కేవల ధర్మమునందు అనురక్తి ప్రసాదించమని ప్రార్థన చేసి ఈ రూపాయి పట్టుకెళ్ళి హుండీలో వేయాలి. అప్పుడు మొక్కు పూర్తి అవుతుంది. కనుక మనమే క్షేత్రమునకు వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి. మొక్కినప్పుడు ఏ భాష వాడారు అన్నది ప్రధానం కాదు. అందులో ప్రధానం ఇక పాపం వైపు దృష్టి పోకుండా అని. ఒకసారి ఎవడు మనసు ఉద్ధరించాడు అని అనుకుంటున్నామో వాడి దగ్గరకు వెళ్ళి కృతజ్ఞత చెప్తాం కదా. ఆపద నుంచి వినిర్ముక్తుడైనప్పుడు కృతజ్ఞతావిష్కారం కనుక వాడు బయటపడేస్తాడు అన్న నమ్మకంతోనే నీ భక్తికి ప్రతినిధిగా పట్టుకొచ్చి ఏదో ఇస్తాను అన్నావు కనుక
నువ్వు వెళ్ళి కృతజ్ఞతను ప్రకటన చేసి సమర్పణం చేసి రావడం మొక్కు తీర్చడం అవుతుంది. మొక్కు తీర్చుట అన్న మాటలో ఆ యథార్థాన్ని భావన చేసినాడు భక్తి ఆవిష్కృతమవుతుంది. ఇంటిల్లపాది వచ్చి కృతజ్ఞత చెప్పకపోతే కృతజ్ఞులం అయిపోతాం అని అందరూ వెళ్ళడం చేత అందరి సంస్కారం బలం బయటికి వచ్చింది. మొక్కు అన్న మాటని విశాల పరిధిలో ఆలోచించినప్పుడు, నీ శక్తి కొలది నీ ఆపద గట్టెక్కినప్పుడు సంతోషించిన వాళ్ళందరితో కలిసి వెళ్ళవచ్చు. లేక నువ్వు ఒక్కడివైనా వెళ్ళి మొక్కు చెల్లించి దర్శనం చేసి రావాలి. మొక్కు అన్న మాటని ఆ కోణంలో ఆలోచన చేసి తీర్చుకున్నప్పుడే భక్తి, కృతజ్ఞత అన్న మాటలకు అర్థం ఉంటుంది.